ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ధనస్సు రాశి వారికి 2022 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుసు రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే 14వ తారీఖు వరకు కూడా జన్మమందు రవి, ద్వితీయ స్థానమందు శని బుధులు, తృతీయమందు గురుడు, షష్ఠ స్థానమందు రాహువు, 12వ స్థానమందు కుజకేతువులు ప్రధానమైనటువంటి ఫలితాలుగా నిర్దేశింపబడుతున్నాయి. 16వ తారీఖు నుంచి జన్మమందు కుజ సంచారము. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యంగా ఉన్నది ధనుస్సు రాశికి నెల ఫలితాలని చెప్పాలి. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు కోపాన్ని అదుపు చేసుకోలేకపోతారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళ మీదే కాదు, బయట వాళ్ళ మీదే కాదు, పెద్ద చిన్న అనేటువంటి భేదం లేకుండా మాట పట్టింపులకు వచ్చేసి విసురుగా చాలా స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటారు. కోపతాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. దానివల్ల బీపీ పెరిగిపోయి ఆరోగ్యం పాడవుతుంది, అదుపు తప్పుతుంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 16వ తారీఖు నుంచి జన్మ కుజ సంచారం. అయితే కొంత జన్మమందు ఉన్నటువంటి రవి ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం, శనితో కలవటం, ఏమైనప్పటికీ కూడా జనవరి నెల అతి సామాన్యంగా ఉన్నది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనం కూడా చివరికి వచ్చి చేజారిపోయినట్టు అనిపిస్తుంది. పలానా చోట మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు పలానా చోట ఇచ్చాను, లేదా పలానా అకౌంట్లో వేశాను, మీకు చెక్ పంపిస్తున్నాను తీసుకోండి అంటారు. ఈ లోపల ధనం తీసుకుని ప్రయత్నం చేసి డబ్బు తీసుకుందాం అనుకునే లోపల అది వారికి అవసరం వచ్చి ఆ డబ్బు ఇంకో రూపం వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి చెక్కు మిస్ప్లేస్ అవ్వడమో జరుగుతుంది. అంటే మీ పరిస్థితులన్నీ అలా చివరికి వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఈ నెలంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఇంకా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను పెంచేస్తాయి. కాబట్టి శాంతం చాలా అవసరం. ప్రతి విషయంలోనూ కూడా నవ్వుతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీకు మొహమాటానికి కూడా మీరు చేయలేనటువంటి పనులు ప్రయత్నం చేస్తాను, నేను చూస్తాను ఇలా చెప్పారనుకోండి, మీ మీద వాళ్ళు కూర్చుంటారు, ఊపిరాడదు, మీరు చేయలేనటువంటి పరిస్థితి. చివరికి ఎంతో సామర్థ్యం, ఎటువంటి పనులైనా సరే సమర్థవంతంగా నిర్వహించే మీరు అసమర్థులని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు. దానివల్ల గతంలో మీ వల్ల అదే వాళ్ళు మీరు ఎంతో గొప్పవాళ్ళని, మీ వల్ల ఎంతో పెద్ద ఫలితాలు పొందిన వాళ్ళు కూడా మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మీ మనసుకు బాధ అనిపిస్తుంది. కాబట్టి నొప్పించక తానవ్వక అనేటువంటి సూక్తిగా, తెలివితేటలుగా మీరు చేయగలిగినప్పటికీ కూడా ఆ పనులని కుదిరితే అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నమే చేయండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయొద్దు. ధనపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి వాయిదాలు కనుక ఏదైనా డబ్బులు పలానా టైంకి వస్తాయి మీకు ఇచ్చేస్తారని కమిట్ అవ్వద్దు. మీ చేతిలో ఉంటేనే పూర్తి స్థాయిలో మీకు
అదుపులో ఉంటేనే మీరు మాట ఇవ్వండి తప్ప, లేకపోతే ఇచ్చిన మాట తప్పేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల ఇబ్బందులు మరింత పెరిగేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పెడితే మంచిది. ప్రతి దూర ప్రాంతాలకి ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే విదేశాలకు సంబంధమైనటువంటి రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. మీకు కూడా విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలకి ఫలించేటువంటి అవకాశం ఉంది. వీసా రిలేటెడ్గా ప్రయత్నాలు ఇలాంటివి కనుక చేసుకుంటే ఈ సమయంలో ఫలిస్తుంది. దూర ప్రాంతాలకి ప్రయాణాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతోంది. అయితే సోదర స్థానం ముందు ఉన్నటువంటి వాక్స్థానంలో ఉండేటువంటి సంచారము, సోదరి స్థానాల్లో ఉండేటువంటి గ్రహ సంచారము, పంచమ స్థానం మీద ఉండేటువంటి గ్రహముల యొక్క దృష్టి, ఇవన్నీ కూడా మీకు ఒక రకమైనటువంటి, అంటే కుటుంబంలో ఎవరూ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదని మీరు అలా ఫీల్ అవుతారు. కానీ ఇంట్లో నాకెవరో కలిసి రావట్లేదు, నా భార్య పిల్లలు కలిసి రావట్లేదు, నా భార్య అసలు కలిసి, ఇవన్నీ కూడా మీరు కనుక బయటకు వెళ్ళి కనుక మాట్లాడితే అనవసరంగా కుటుంబ పరువు పోవడమే కాకుండా వాళ్ళు కూడా మీరు అసమర్థులు అని లెక్కేస్తారు. ఎందువల్లంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు మీకంటే ఉన్నత భావంలో కనపడతాయి. మీ వల్లే ఇలా ఒకరిగతి పట్టుతోంది అనేటువంటి ఆలోచన వాళ్ళ మీద కనపడిందంటే మీ యొక్క సమర్థత కూడా చెడ్డ పేరు. కాబట్టి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. అనవసరంగా ఇంటి గుట్టును బయట మాట్లాడుకుని రచ్చకెక్కేటువంటి ప్రయత్నం చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు సామాన్యమైనటువంటి ఫలితము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే ఈ నెలలో అటెండ్ అవ్వద్దు. మీరు కోరుకున్నటువంటి అవకాశం మీకు కలిసి రాదు. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకు అతి సామాన్యంగా ఉండేటువంటి నెల. ఏమాత్రము కూడా పెట్టుబడులకి ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో ఇది మంచి సమయం కాదు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు మాత్రం కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. అదేవిధంగా పొగాకు, తైల వర్తకులు, తైల ధాన్యాలు ఇటువంటి పండించేటువంటి రైతులకైతే మంచి సమయం అని చెప్పాలి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి రేట్లు వస్తాయి. ఆ దిశగా అడుగులు పడతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా కూడా అతి జాగ్రత్తగా ఉండండి. పదునైనటువంటి ఆయుధాలతో జాగ్రత్త. నిప్పు, గ్యాస్ స్టవ్లు ఇలాంటి వాటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. నీళ్లు ఎక్కువ తాగండి. కిడ్నీ రిలేటెడ్గా ఎటువంటి చిన్న అనారోగ్య సూచనలు కనపడినా అశ్రద్ధ చేయవద్దు. నీరు ఎక్కువ తాగేటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నతమైనటువంటి ఫలితాలు అనుకూలంగా ఇంకా మీకు రావాలి అంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేయండి. మమ జన్మ సంచారిత సూర్యగ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పుకుని ఆదివారం రోజున గోధుమల దానం ఇవ్వండి. సూర్య దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఎర్ర చందనాన్ని సమర్పించండి. పంచామృతాలతో ఒక ఆదివారం రోజున అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా ఒక మంగళవారం రోజున 16వ తారీఖు తర్వాత జన్మ అంగారక గ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పించుకుని 1 కేజీ పావు కందులు లేదా కందిపప్పు ఓ ఎర్రటి గుడ్డలో మూటగట్టి జన్మ అంగారక గ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి.
ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. దానివల్ల మానసికంగా అలసిపోకుండా ఏదో ఒక ధైర్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి మార్గాల్లోకి అడుగులు పడతాయి. ప్రతి విషయంలోనూ కూడా నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించి ప్రతి విషయంలోనూ కూడా విజయ పదంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.